ప్రజా వ్యతిరేక విధానాలతో సీఎం జగన్ పాలన సాగిస్తున్నారని బాపట్ల జిల్లా వేమూరు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి నక్కా ఆనంద్ బాబు అన్నారు. మేనిఫెస్టో ద్వారా తన నిస్సహాయతను జగన్ ప్రకటించుకున్నారని తెలిపారు. ఎన్నికల్లో ప్రచారంలో భాగంగా ఆయన పెరవెలిపాలెం, పెరవెలి గ్రామాల్లో పర్యటించారు. ఇంటింటికి తిరిగి మేనిఫెస్టో కరపత్రాలను పంపిణీ చేశారు. ఈ ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను మెజారిటీతో గెలిపించాలని ఆయన పిలుపునిచ్చారు. రాబోయే రోజుల్లో రాష్ట్రానికి భవిష్యత్తు లేదు, యువతరానికి భవిష్యత్తు లేదు. నేడు చదువుకున్న విద్యార్థులకి రేపు భవిష్యత్తు ఏంటో కాని రావట్లేదు. పరిశ్రమలు రావు, రాజధాని లేదు, పోలవరం పూర్తి కాలేదు. గంజాయికి, మాదక ద్రవ్యాలకి ఈ రాష్ట్రం కేర్ ఆఫ్ అడ్రస్ గా మార్చాడు జగన్మోహన్ రెడ్డి. పోయిన ఎన్నికల ముందు మద్యపాన నిషేధం చేసి మళ్ళా ఓట్లాడటానికి వస్తామని చెప్పాడు. నిన్నే మేనిఫెస్టో ప్రకటించాడు. ఆ మద్యపాన నిషేధం ఊసే లేదు. మద్యపాన నిషేధం చేయటం కాదు, మద్యం వ్యాపారం సాక్షాత్తు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నడుపుతా ఉన్నాడు. ఇవాళ అధికారంలోకి వచ్చిన కాడి నుంచి ఇప్పటి వరకు తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ నాయకుల్ని, కార్యకర్తల్ని వేధింపులు గురి చేయటం, అక్రమ కేసులు బనాయించడం, ప్రతిపక్షాల గొంతు నొక్కడమే ధ్యేయంగా పెట్టుకొని పనిచేస్తా ఉన్నాడు. వీళ్ళందరూ కూడా మరి అదే దిశగా పయనిస్తా ఉన్నారని చెప్పి మీ ఉత్సాహం చూస్తూ ఉంటే మీరు ఈ రోజు చూసినటువంటి ఆదరాభిమానాలకు అర్థమవుతోంది. ఇదే ఉత్సాహం మే 13వ తేదీ వరకు చూపించాలి. మరి రాష్ట్రంలో ఈ దుర్మార్గుడి పాలన అంతమంది తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ అధికారం రావాలని చెప్పి మీరందరూ కూడా కృషి చేయాలి. నాకు మరొకసారి ఎమ్మెల్యేగా సైకిల్ గుర్తు మీద ఓట్లేసి గెలిపించండి.